గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారతం ఇతిహాసం కాబట్టి ప్రభాత పూజలు అయిన తర్వాత మన దేవాలయంలో చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 277వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 278వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షాంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శాంతి పర్వం చాలా కష్టమైన పర్వం. చాలా అర్థం చేసుకోవాలంటే చాలా పరిజ్ఞానం కావాలి. ధర్మరాజు అంతటివాడు కాబట్టి అర్థం చేసుకుంటున్నాడు. మనకు అర్థం కావాలంటే చాలా రోజులు పడుతుంది. అయినా కూడా ప్రయత్నం చేద్దాం మనం. యుధిష్ఠిర ఉవాచ కిం శీలః కిం సమాచారః కిం విద్యః కిం పరాయణ ప్రాప్నోతి బ్రహ్మణః స్థానం యత్పరం ప్రకృతే ధ్రువం. ధర్మరాజు మళ్ళీ ఓ ప్రశ్న అడుగుతున్నాడు భీష్ముల వారిని. నిజానికి భీష్ముల వారిని అడిగినట్లు కాదు, ఇది కృష్ణ భగవాను అడిగినట్టే. భీష్ముడి పని అయిపోయింది. ఆయనకంతా కూడా అంపశయం మీద ఉండి మొత్తం అడిగితే నేనేం చెప్తాను, నేను చావుపోయేవాడిని, నాకు ఎక్కడ ఓపిక ఉంటుంది, నాకు ఎక్కడ జ్ఞాపకం ఉంటుందంటే కృష్ణుడి పక్క నుండి నీకెందుకు, నేను నీకు ఆ శక్తి ఇస్తాను అంటాడు. అంటే కృష్ణుడు చెప్తున్నట్టే అన్నమాట. ఆయన ప్రశ్నలన్నిటికీ ధర్మరాజు అడుగుతూ ఉంటాడు. ప్రశ్నలు సమాధానాలు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఏమడిగాడు? ప్రకృతి కంటే పరము ధ్రువము అయిన పరబ్రహ్మ పదాన్ని ఏ స్వభావం, ఏ ప్రవర్తన, ఏ విద్య కలవాడు పొందుతాడు. ఏమిటిది అడిగింది? ఆధ్యాత్మిక జ్ఞానం. మనకు తెలిసింది లౌకిక జ్ఞానం. ఇక్కడదే జ్ఞానాల్లో రకాలు ఉంటాయి. ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా పొందుతాడు అంటే అది ఆత్మ. ఎవరు? పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మానికి సంబంధించిన విషయాన్ని ఎటువంటి వాడు, ఏ స్వభావం గలవాడు, ఏ ప్రవర్తన గలవాడు, ఏ విద్య నేర్చినవాడు పొందుతాడు. ఇంకా ఏ సంశయం గలవాడు పొందుతాడని కూడా అడుగుతున్నాడు. ఇన్ని భీష్ముడు చెప్తున్నాడు. మోక్ష ధర్మేషు నిరతః లగ్వాహారో జితేంద్రియః ప్రాప్నోతి పరమం స్థానం యత్పరం ప్రకృతే ధ్రువం. మోక్ష ధర్మాల మీద ఆసక్తితో పరిమితంగా భుజిస్తూ ఇంద్రియ నిగ్రహం కలవాడు ఆ బ్రహ్మ పదాన్ని పొందుతాడు. అడిగిన ప్రశ్న ఏంటి? ఎవడు పొందుతాడు పరబ్రహ్మ పదాన్ని? అంటే మోక్షం. పరబ్రహ్మ పదం అంటే మోక్షమే. ఆత్మ పరమాత్మలో కలవటమే పరబ్రహ్మ పదాన్ని పొందడం అంటే. ఏం చెప్తున్నాడు సూక్ష్మంగా సమాధానం? ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం ఉంటుందో. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? దారిలో వెళ్తూ ఉంటాడు, పరీక్షకు వెళ్తూ ఉంటాడు, సినిమా పోస్టర్ చూస్తాడు. చూడంగానే ఈ ఇంద్రియం ఏం చేస్తుంది? లాగుతూ ఉంటుంది ఆ సినిమా మీదకి.
మార్నింగ్ షో చేసి సాయంత్రం కదా పరీక్ష, మార్నింగ్ షో చూద్దాంలే అంటే ఇది నిగ్రహం లేకపోవడం అనమాట. మనం పరీక్ష ఇవాళైతే పరీక్ష మీద కేంద్రీకృతం చేయాలి మనసుని కదా. అట్లా ఏదైనా సరే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయం ఉంటుంది. కంటికి ఒక విషయం, ముక్కుకు ఒక విషయం, నోటికి ఒక విషయం, చెవికి ఒక విషయం, చర్మానికి ఒక విషయం. ఈ విషయాల మీదకు పోకుండా నిగ్రహం ఉన్నవాడు ఎవరో వాడు పొందుతాడు. ఇంకా పరిమితంగా భుజించాలట. బాగా స్వీట్ ప్యాకెట్ దొరికింది కదా అని అన్ని రకాల స్వీట్లు ఉంటాయి కదా, అన్నీ తినటం కాదు, కొంతనే తినాలి. మితం అంటే అది ఆహారం కూడా మన శరీర పోషణకి ఎంత మాత్రం అవసరమో అంతే తినాలి. అర్థమైందా? అలా తినేవాడు అన్నిటికన్నా ముఖ్యం మోక్ష ధర్మాల మీద ఆసక్తి ఉన్నవాడు, తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవాడు, వీళ్ళు బ్రహ్మపదాన్ని పొందుతారు. స్వగృహాదభినిస్పృత్య లాభే సమో ముని సముపూడేషు కామేషు నిరపేక్ష పరివ్రజేత్ అత్రాప్యుదాహరతం తేమైతిహాసం పురాతనం హారీతేన పురాగీతం తన్నిర్బోధ యుధిష్ఠిరా. ఇది కామన్ శ్లోకం. ప్రతి ప్రశ్నకి కూడా నేను నీకు ఒక వృత్తాంతం చెప్తాను. ఇదివరలో హారీతుడు అనే చెప్పిన ఇతిహాసం చెప్తాను, నీ ప్రశ్నకి సమాధానం అందులో దొరుకుతుంది అంటూ, మోక్షార్థి అనేవాడు లాభ నష్టాలని సమంగా చూడగలగాలి, ముని అయి ఉండాలి. ముని అంటే ఏంటి? మౌనంగా ఉండటం అన్నిటికన్నా ముఖ్యం. అత్యవసరం అయితేనే మాట్లాడాలి. ప్రతి చిన్న విషయాన్ని కల్పించుకొని మాట్లాడుకోకూడదు. మౌనంగా ఉండాలి, మునిగా ఉండాలి. లాభం వచ్చినా నష్టం వచ్చినా సమానంగా భావించాలి. భోగాలు సిద్ధంగా ఉన్నా కూడా వాటి మీద ఆపేక్ష లేకుండా ఇంటి నుండి బయటకు పోవాలి. నా చక్షుష న మనస న వాచ దోషయేదపి న ప్రత్యక్షం పరోక్షం వా దూషణం వ్యాహరేత్ క్వచిత్. కళ్ళతో కానీ కొంతమంది భీకరంగా ఇలా చూస్తారు కదా, మండిపోయేటట్టుగా. వాడు మండిపోవాలి. బాగా పురాణాల్లో కూడా ఉన్నారు కొంతమంది, దుర్వాసుడు అటువంటి వాళ్ళు ముందున్నారు. చూడంగానే మండిపోతాడు తీక్షణంగా చూస్తే. అటువంటి కళ్ళతో కానీ మనస్సుతో కానీ వాక్కుతో కానీ ఇతరుల యొక్క దోషాలని చూడకూడదు. మనం చేసేది ఇదే ఎక్కువ కదా. అలానే ఎవరన్నా ఏదైనా దోషం చేస్తున్నారనుకో, సరే గురువు గారు అయితే చెప్తాడు, చెప్పాల్సిన బాధ్యత. మామూలు వాళ్ళు ఒకరికొకరు కలిసినప్పుడు వాడు దోషాలు చేస్తున్నాడని తెలిసినా, ఒరేయ్ నువ్వు ఇటువంటి దోషం చేస్తున్నావు అని వాడిని అనకూడదు. అది చెప్తున్నారు ఇక్కడ. అలానే వాడి పరోక్షంలో ఇంకొకరితో కూడా వాడి గురించి అనకూడదు. అర్థమైందా? పరోక్షం అంటే తెలుసు కదా, వాడు ఎక్కడో ఉంటాడు, వాడు ఇటువంటి వాడు అటువంటి వాడని ఇంకొకరితో చెప్తూ ఉంటారు. అది చెప్పకూడదు. ఇవన్నీ క్వాలిఫికేషన్స్. దేనికి? ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం. పరబ్రహ్మ పదాన్ని పొందాలి అని అంటే, పరబ్రహ్మలో ఐక్యం అవ్వాలంటే, మోక్షం కావాలంటే ఇవన్నీ నహింసాత్ సర్వభూతాని నహింస్యాత్ సర్వభూతాని మైత్రాయణగతశ్చరేత్ నేదం జీవితమాసాధ్య వైరం కుర్వీత కేవచిత్. మొత్తం సంక్షిప్తంగా ఇవన్నీ కూడాను భగవద్గీతలో ఉన్నాయి. జాగ్రత్తగా కానీ 100 సార్లు చదవాలి. ఒకసారి చదివితే రాదు. దాని సారం మనం మనసు గ్రహించాలంటే గీతను 100 సార్లు చదవాలి. చదివేశాం కదా, మనకు తెలిసిందే కదా అని తప్పదు. ప్రతిరోజు చదవాలి. చదివితే ఖచ్చితంగా వంట పడుతుంది.
ఈ మోక్ష ధర్మాలంతా కూడా. ఇప్పుడు అదే సంక్షిప్తంగా చెప్తున్నారు ఇందులో కూడా. ఏ ప్రాణిని కూడా హింసించకూడదు. అంటే పిల్లలు చూడండి ఏం చేస్తారు, ఓసారి తూనీగలు పట్టుతూ ఉంటారు, రెక్కలు దుంపుతూ ఉంటారు, దారిలో ఏదన్నా చీమలు పోతుంటే ఆ జీవుల్ని కాలుతోటి తొక్కుతూ ఉంటారు. ఇటువంటి హింస చెయ్యకూడదు అని హింస అంటారు, ప్రాణి హింస. ఆ ప్రాణుల్లో కూడా మనలాగని ఆత్మ ఉన్నది వాటిల్లో కూడా, అర్థమైందా? కాబట్టి అలా చేయకూడదు. అలానే ఎవరైతే సన్యాసం పుచ్చుకున్నారో వాళ్ళు ఒక్క గ్రామంలో ఒక రాత్రికి మించి ఉండకూడదు. తర్వాత జీవించి ఉండగా ఎవ్వరితో కూడా వైరం పెట్టుకోకూడదు. అతివాదాం స్థితిక్షేత నాభిమన్యేత కంచనా క్రోధ్యమాన ప్రియం బ్రూయాత్ ఆకృష్ట కుశలం వదే. ఈ గుణాలన్నీ రావటం కోసమే సన్యాసం పుచ్చుకుంటారు, అర్థమైందా? బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థ ఆశ్రమం, ఆ తర్వాత సన్యాసాశ్రమం. అంటే ఈ గుణాలు రావటం కోసమే సన్యాసాశ్రమం పుచ్చుకుండేది, అంటే మోక్షం పొందడం కానీ కోసం. అతివాదాం స్థితిక్షేత నాభిమన్యేత కంచనా క్రోధ్యమాన ప్రియం బ్రూయాత్ ఆకృష్ట కుశలం వదేత్. ఎవరన్నా మనల్ని నిందించినా సహించాలి, గర్వంతో ఎన్నడూ ప్రవర్తించకూడదు. ఎదటి వాళ్ళు కోపించినా మనం ప్రియంగా మాట్లాడాలి, దూషించిన హితం పలకాలి. మా మామయ్య గారు అట్లా ఉంటారు, చెప్తున్నాయి ఇందాక. నాకు పిల్లనిచ్చిన మా మేనత్త భర్తే అస్సలు నిందించినా కూడా ఏమీ మాట్లాడు. ఎంత గొప్ప ఇదో. కొంతవరకు మా అబ్బాయికి వచ్చింది, మా ఆవిడికి. అదే వాళ్ళు దూషించిన మనం మంచిగానే మాట్లాడాలి. ప్రదక్షిణంచ సవ్యంచ గ్రామ మధ్యే చ నాచరేత్ భైక్షచర్యామనాపన్న నగచ్చేత్ పూర్వ కేతిత. తన ప్రాణానికి ఆపద లేనప్పుడు సన్యాసి అనేవాడు ఎవరన్నా భిక్షకు పిలిచినా కూడా వెళ్ళకూడదు. అంటే ఇందాక చెప్పాడు కదా, ఎంతవరకు మనకు చాలు అంతవరకే, అంతకు మించి తినకూడదు అని చెప్పారు కదా, దానికే వివరణ అన్నమాట. అపకీర్ణ సుగుప్తస్య నవాచాశ్చ ప్రియం వదేత్ మృదు స్యాద ప్రతిక్రూర విశ్రబ్ద శాదకత్తన. ఇతరులు గనక తనపై దోష ఆరోపణ చేస్తే తన్ను తాను రక్షించుకోవాలి, కానీ అప్రియంగా మాట్లాడకూడదు, వాళ్ళని తిట్టకూడదు అన్నమాట. మృదు ప్రవర్తన ఉండాలి. తనపై క్రూరంగా ప్రవర్తించిన ఎవరన్నా తాను మాత్రం క్రూరంగా ఉండకూడదు, నిశ్చింతగా ఉండాలి, కానీ గొప్పలు చెప్పకూడదు. మా సునీత ఇన్ని రోజుల నుంచి వస్తుంది, నాకు ఎప్పుడు గొప్పలు చెప్పడం వినలా. చాలామంది ఏదో ఒకటన్నా చెప్తారు నాలాంటి వాళ్ళు, కానీ సునీత చెప్పదు. విధూమేన్యస్తముసలే వ్యంగారే భుక్తవజ్జనే అతీత పాత్ర సంచారే భిక్షాం లిప్సేత వై ముని. వంటింట్లో పొగ తగ్గిన తర్వాత, రోకలి చప్పుళ్ళు తగ్గాక, పొయ్యిలోని నిప్పు చల్లారిన తర్వాత, జనులందరూ భోజనం చేశాక, పాత్రల చప్పుళ్ళ సంచారం తగ్గిన తర్వాత అప్పుడు భిక్షాటన చేయాలట. సన్యాసి ధర్మాలు ఇవి, అర్థమైందా? మనం ఏమనుకుంటాం, సన్యాసికి భిక్ష పెట్టి కానీ మనం తినకూడదని అనుకుంటాం. ఇక్కడ ఏం చెప్పారు? ఇవే సూక్ష్మ ధర్మాలు చెప్తారు శాస్త్రకారులు. భారతంలో ఏది చెప్తే అదే ఫైనల్ట. మిగతా గ్రంథాల్లో ఏవి చెప్పినా తేడాలు కనపడ్డా దాన్ని
డిక్షనరీ అంటే ఇది, దీనిలో వెతుక్కోవాలట ఇది ఏం చెప్పింది, భారతం ఏం చెప్పింది. అర్థమైందా? అందరూ తిన్న తర్వాత ఈయన భిక్షాటనకి వెళ్ళాలట సన్యాసి అనేవాడు. ప్రాణ ఇంకా చూడు ఏం చెప్పారు, పాత్రలు కూడా తోమిన తర్వాత వాళ్ళు తిన్న పాత్రలు కూడా తోమిన తర్వాత వెళ్ళాలట. నా చక్షుషా న మనసా న వాచా దోషయేదపి న ప్రత్యక్షం పరోక్షం చ వా దూషణం వ్యాహరేత్ క్వచిత్. ప్రాణయాత్రిక మాత్ర స్యాత్ మాత్రాలాభేష్వనాదృత అలాభే న విహన్యేత లాభస్యేన న హర్షేత్. అదే ఇందాక దానికి వివరణ చెప్తున్నాడు. ప్రాణం నిలుపుకోవడానికి ఎంత మాత్రం అవసరమో అంతే భోజనం చేయాలి. ఎక్కువ పరిమాణం లభించాలని ప్రయత్నం చేయకూడదు. అందుకోసం బాబా ఏం చేసేవాడు, 7 ఏళ్లకే భిక్షకి వెళ్ళేవాడు. ఎక్కడో చదివాను నిన్న ఎప్పుడు, సన్యాస ధర్మాల్లో 7 ఏళ్లకే వెళ్ళాలి భిక్షకి అని ఉంది. నిన్న మొన్న చదువుకున్నాను వేరే గ్రంథంలో. కాబట్టి బాబా ఎవరన్నట్టు, చాలామంది ఏమన్నారు ఈ మధ్య ముస్లిం 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 అని ప్రచారం చేస్తున్నారు. ముస్లిం అయితే 7 ఏళ్లకే భిక్షకి ఎందుకు వెళ్తాడు కదా? అగ్నిహోత్రం ఎందుకు ఏం చేస్తాడు, నిత్యాగ్నిహోత్రం. ఒక్కోసారి కథ చెప్పేటప్పుడు ఈ బ్రాహ్మణుడు అని చెప్తాడు. అర్థమైందా? ఈ బ్రాహ్మణుడు ఎప్పుడు తప్పు చెప్పడు అని కూడా చెప్తాడు ఆయన. కాబట్టి అది తప్పు. అది కాబట్టి భిక్ష దొరక్కపోతే కూడా కలతపడకూడదు, దొరికిందని పొంగిపోకూడదు. లాభం సాధారణం నేచ్చత్ న భుజ్యీత అభిపూజిత అభిపూజిత లాభం ఏ జుగుప్సేతైవ తాదృశ. విశేషంగా పూజింపబడిన చోట భుజించకూడదు. అసలు మోక్షం కోరుకునేవాడు ఈ సన్మానాలని కానీ ఈ పూజలను కానీ వీటిని అసహించుకోవాలట. స్వీకరించరాదని కూడా చెప్పట్లా, అసహించుకోవాలట. నచాన్న దోషం నిందేత న గుణాన్ అభిపూజయేత్ శయ్యాసనే వివిక్తే చ నిత్యమేవాభిపూజయేత్. భిక్షాన్నంలో దోషాలున్నా కూడా భిక్ష పెట్టిన వారిని అన్నాన్ని నిందింపకూడదు, అలాగనే గుణాలని పొగడకూడదు. అంటే బాగా రుచిగా ఉన్నాయి కదా అని ఎంత బాగా చేశారు అని పొగడకూడదురా. అలానే బాగలేకపోయినా కూడా వాళ్ళని ఆ అన్నాన్ని నిందింపకూడదు. శయ్య కానీ ఆసనం కానీ ఏకాంతంలోనే నిత్యము గ్రహించాలి. శూన్యాగారం వృక్షమూలం అరణ్యమధనా గుహాం అజ్ఞాతచర్యాంగత్వాన్యాంతతోన్యత్రైవ సంవిశేత్. శూన్యగృహంలో కానీ, చెట్టు మొదట కానీ, అరణ్యంలో కానీ, పర్వత గుహలో కానీ ఇలా ఏదైనా అజ్ఞాత ప్రదేశంలో ఉంటూ భగవద్ధ్యానం చేయాలి. ఎన్ని ప్రదేశాలు చెప్పారు? సన్యాసి కూర్చొని ధ్యానం చేయడానికి పాడుపడ్డ గృహం, శూన్య గృహం అంటే పాడుపడ్డ గృహం, ఎవరు లేని చోట, చెట్టు మొదట కానీ, అరణ్యంలో కానీ, పర్వత గుహలో కానీ ఇలా ఏకాంత ప్రదేశంలో ఎంచుకోవాలి. అనురోధ విరోధాభ్యాం సమస్యాదచినో ద్రోహ సుకృతం దుష్కృతం చోభే నామరుజ్యేత కర్మణ. తాను చేసే కర్మల పుణ్యపాపాలని అనుసరించగాదు. అంటే ఏంటది? సుకృతం దుష్కృతం చోభే నారురుజ్యేత కర్మణ. ఓ పుణ్యకార్యం చేశాడు, నేను ఇంత చేశాను అని దాన్ని చెప్పుకోకూడదు అనమాట. అనుసరించడం అంటే పొరపాటున పాపం జరిగింది దాన్ని కూడా సన్యాసి అనేవాడు చెప్పకూడదు. మిగతా వాళ్ళు చెప్పుకుంటే పోతుంది, సన్యాసి అనేవాడు చెప్పకూడదు, అనుసరించకూడదు.
తర్వాత నిత్యతృప్త సుసంతుష్ట ప్రసన్నవదనేంద్రియ విభిజ్యప్యపరో మౌని వైరాగ్యం సముపాశ్రిత. నిత్యం సంతృప్తితో సంతోషంతో ప్రసన్నమైన ముఖము ఇంద్రియాలు కలిగి ఉండాలి. నిర్భయంగా జపపరుడై మౌనం పాటిస్తూ వైరాగ్యం ఆశ్రయించాలి. అభ్యస్తం భౌతికం పశ్యన్ భూతానాం ఆగతిం గతిం నిస్పృహ సమదర్శీ చ పక్వా పక్వే నివర్తయన్ ఆత్మనాయ ప్రశాంతాత్మ లఘ్వహారో జితేంద్రియ. ఈ చూసేదంతా కూడాను నశించిపోయేది అని గ్రహించాలి. ఎవరు నశించకుండా ఉండేది? అవ్యయుడే. అవ్యయుడంటే వ్యయం కానివాడు. పరమాత్మ ఒక్కడే ఎప్పుడు ఉండేవాడు. మిగతా అన్నీ నశించిపోయేవే. ఇలా గ్రహించాలి. ప్రాణుల జనన మరణాలు కూడా అంతే అని తెలియాలి. దేని మీద కోరిక లేకుండా అందరినీ సమదృష్టితో చూడాలి. అన్నంతో ఫలాదులతో బ్రతుకు వెళ్ళబుచ్చాలి. ఇలా లఘువుగా అంటే కొంచెంగా తింటూ ఇంద్రియాలని జయించి ప్రశాంత మనస్కుడై గలపాలి. మన ఉపోషణలో కూడా చేయటంలో, ఉపవాసం చేయటంలో కూడా అర్థం అదే. అన్నం మరి ఎక్కువగా తింటే ఇంద్రియాలకి పోటు ఎక్కువ. కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలగాలంటే ఉపవాసం అని విధించారు శాస్త్రాలు. వాచో వేగం మనస క్రోధ వేగం హింసా వేగముదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్ విషహేద్యై తపస్వీ నిందాచాస్య హృదయన్నోపహన్యాత్. సన్యాసైన తపస్వి వాక్కు, మనస్సు, క్రోధం, హింస, ఉదరం, ఉపస్థల తీవ్రతను సహించాలి. ఇతరులు నిందించినా మనసులో బాధపడకూడదు. మధ్యస్థ ఏవ తిష్టేత ప్రశంసా నిందయో సమ ఏతత్ పవిత్రం పరమం పరివ్రాజక ఆశ్రమే. ప్రశంసను నిందను మధ్యస్థుడై సమంగా గ్రహించాలి. సన్యాసాశ్రమంలో ఇది చాలా పరమ పవిత్రమైన ప్రవర్తన. మహాత్మా పర్వతోదాంత సర్వత్రైవాన్ అపాశ్రిత పూర్వచారక సౌమ్య అనికేత సమాహిత. మహాత్ముడై అన్ని విషయాల్లో కూడా జితేంద్రియుడై అన్నిట అనాసక్తుడై పూర్వపరిచిత ప్రదేశాలు విడిచి ఒకే చోట నివాసం ఉండకుండా ఏకాగ్ర చిత్తంతో ఉండాలి. వానప్రస్థ గృహస్థాభ్యాం న సంసృజ్యేత కర్హిచిత్ అజ్ఞాతలిప్సం లిప్సేత నైనం హర్ష ఆవిసేత్. వానప్రస్థులతోటి గృహస్థులతోటి ఎప్పుడూ కలవకూడదు. రుచితో సంబంధం లేకుండా లభించింది తినాలి. కోరిన భోజనం దొరికినా సంతోషం ఎప్పుడు పొందకూడదు. విజానతాం మోక్షయేష శ్రమ స్యాద విజానతాం మోక్షయానమిదం కృష్ణం విజుషాం హారితో బ్రవేత్. ఎలా అయితే బాగలేని భోజనం ఎలా తింటాము, బాగా రుచిగా ఉన్న భోజనం కూడా అలానే తినాలి, కానీ దాన్ని ప్రశంసించకూడదు. ఇది బాగుంది అని మళ్ళీ చెప్తున్నారు. ఇంతకుముందు ఒకసారి చెప్పారు. విజానతం మోక్షయేవా శ్రమ స్యాద విజానతాం మోక్షయానమిదం కృష్ణం విదుషాం హారితో బ్రవేత్. సన్యాసాస్త్రం తెలిసిన వారికి